నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనిషి ఒక 10,00,000 రూపీస్ డిపాజిట్ చేసిండు బ్యాంక్‌ల. నాకు వడ్డీ వస్తుంటది. ఆ వడ్డీతోని బతకాలనుకుంటారు. మీరు 20,00,000 ఇన్సూరెన్స్ తీసుకుర్రనుకో, అది మీకు ఇన్వెస్ట్‌మెంట్. ఏదైనా ఎమర్జెన్సీ ఏమన్నా యాక్సిడెంట్ కావచ్చు, ఎమర్జెన్సీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ 20,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఎంత మీరు ప్రీమియం ఎంత పే చేస్తారు? 25,000. అంటే ఇయర్లీ 25,000 నీకు 20,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇక్కడ నీకు 10,00,000 రూపీస్ నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నీకు వడ్డీ వచ్చే అమౌంట్ అనేది నీకు నువ్వు వడ్డీతోనే బతకాలని ఆలోచిస్తావు. బట్ ఈ 25,000 నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు అంటే నీకు 20-30 ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఇస్తుండు. అంటే ఇన్సూరెన్స్ అనేది ఎంత ముఖ్యం అనేది ఆలోచించుకోండి. నాకేమవుతుంది, నేను మంచిగా ఉంటా, నేను ఆరోగ్యంగా ఉంటా అనేది కాకుండా అందరికి చెప్పేది వినండి. ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు అప్పు ఉన్నా లేకున్నా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ ఉన్నదంటే మీ జోబులో 20 లక్షలు ఉన్నట్టే. ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇన్సూరెన్స్ యొక్క ముఖ్యం. రేపు అనేది పోస్ట్పోన్ చేయకండి. ఈ క్షణమే తీసుకోండి. మీ దగ్గర డబ్బు లేకుంటే అప్పు చేసి ఇన్సూరెన్స్ తీసుకోండి. అది మీకు ఒక ఇన్వెస్ట్మెంట్. మనం డబ్బు లేనప్పుడు హాస్పిటల్లోకి పోయి అప్పు చేసే బాలు హాస్పిటల్ రాకముందు అప్పు చేసి చేయడం మంచిది. చెప్తే వినండి. కుటుంబ సభ్యులందరూ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ యొక్క దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. ఏజెంటు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కాండి. మీరు ఎప్పుడైతే కాల్ డిస్కనెక్ట్ చేసిర్రో, మీరు హాస్పిటల్కి పోయిన తర్వాత అప్పుడు మీ కాల్ని వేరే వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే హాస్పిటల్ పడ్డాక ఎవరు మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉండరు. మీరు మంచిగా ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉంటారు, బట్ హాస్పిటల్కి పోయినాక డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉండరు. కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, ఇన్సూరెన్స్ ఈజ్ ద మ్యాండేటరీ ఫర్ ద ఎనీ హ్యూమన్ బీయింగ్. హెల్తీ ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నాకు జ్వరం వచ్చినాక ఇన్సూరెన్స్ తీసుకుంటా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పర్సన్కు నేను 2 months నుండి ఫాలోఅప్ చేస్తున్నాను. ఆయన ఇన్సూరెన్స్ గురించి చెప్తే రేపు తీసుకున్నాను. సడన్గా ఇన్సూరెన్స్ జరిగిన తర్వాత ఏమన్నాడు, అన్న ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకోవచ్చా అన్నాడు. అప్పుడు ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తారు నీకు? కాబట్టి చెప్తే వినండి. ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోండి. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. అది మీకు ఒక డిపాజిట్. మీ అమౌంట్ మీ బ్యాంకులో ఉన్నట్టే. ప్రతి ఒక్క వ్యక్తి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి.